శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. శ్రీరామనవమి సందర్భంగా ఒక ప్రత్యేకమైన స్తోత్రాన్ని మీకు అందిస్తున్నా. ఈ స్తోత్రాన్ని లోకానికి అందించిన వాడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అంటే ఎవరు? ఇప్పుడు మనమందరం పాటిస్తున్న గాయత్రి మహామంత్రాన్ని దర్శించిన మహర్షి. అలాగే శ్రీరామచంద్ర మహాప్రభువుకు అస్త్ర విద్యలన్నీ బోధించిన మహామనీషి. బల అతి బల విద్యలతో పాటు సమస్త అస్త్ర విద్యలని విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రునికి ప్రసాదించాడు. అటువంటి విశ్వామిత్రుడు శ్రీరామునికి సంబంధించిన ఒక స్తోత్రాన్ని మనకు అందించాడు. ఈ స్తోత్రం పేరు శ్రీరామ దుర్గ స్తోత్రం. దుర్గా స్తోత్రం కాదు, శ్రీరామ దుర్గ స్తోత్రం. అంటే ఏమిటి? శ్రీరామ మనకి తెలిసిన పేరే, స్తోత్రం మనకి తెలిసిందే. మధ్యలో ఈ దుర్గ ఏమిటి? దుర్గ అంటే కోట, దుర్గము, ఫోర్ట్ అని అర్థం. శ్రీరాముడు తన పరివారం అంతటితోటి కూడా తాను, జానకీమాత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, సమస్తమైన వానరసేన వీరందరితోటి కలిసి మీ చుట్టూ ఒక దుర్గంలాగా, ఒక కోటలాగా నిలిచే స్తోత్రం ఇది. శ్రీరాముడు స్వయంగా తన పరివారంతో సహా మీకు రక్షణ కల్పించే స్తోత్రం ఇది. అదేవిధంగా శ్రీరామచంద్ర మహాప్రభువుని ఆశ్రయిస్తున్నాం కాబట్టి సర్వ సంపత్ప్రదం, అన్ని రకాల సంపదలను ప్రసాదిస్తాడు ఈ స్తోత్రం వల్ల. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించవచ్చు. శ్రీరామనవమి సందర్భంగా ముందుగా అందిస్తున్నాను. ఆ రోజు మీకు వీలైతే అష్టోత్తర శతం 108 సార్లు, చిన్న స్తోత్రమే, 108 సార్లు పఠించండి. శ్రీరామునికి, సీతామాతకి పంచోపచార పూజ చేయండి. ఈ స్తోత్రాన్ని 108 సార్లు పఠించండి. వీలు కాదు 54 సార్లు పఠించండి. వీలు కాదు 21 సార్లు పఠించండి. కనీసం 11 సార్లైనా పఠించండి. శ్రీరామచంద్ర మహాప్రభువుకి శ్రీరామనవమి నాడు మనం ఎలాగా రకరకాల నైవేద్యాలు సమర్పిస్తాం. ఈ స్తోత్రాన్ని పఠించి ఆ తరువాత ఆ నైవేద్య సమర్పణ చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఈ స్తోత్ర సిద్ధికి కూడా ఒక మార్గం ఉంది. ఈ స్తోత్రాన్ని 1008 సార్లు పారాయణ చేయడం వల్ల ఈ స్తోత్రం సిద్ధిస్తుంది. అంటే ఈ స్తోత్రం ద్వారా మీరు సమస్తమైన శత్రుత్వాలని పోగొట్టుకుంటారు, సమస్త సంపదల్ని పొందుతారు, సమస్త భయాలు మీకు దూరం అవుతాయి. దానికి 1008 సార్లు పారాయణ చేయడం. 108 సార్లు శ్రీరామనవమి నాడు, లేదు వీలు కాకపోతే ఇందాక చెప్పిన విధానంలో ప్రతిరోజు కనీసం 3 సార్లు ఈ స్తోత్రాన్ని పఠించడం వలన ఇప్పుడు చెప్పిన శుభ ఫలితాలన్నీ కలుగుతాయి. ఈ సందర్భంగా మిత్రులందరికీ ఒక సూచన చేయబోతున్నాను. మనం ఉగాది నుంచి ఒక సంవత్సర కాలం వార్షిక దీక్షతోటి శ్రీ మహాకామేశ్వరి పీఠంతో సంయుక్తంగా ప్రతిరోజు నిత్య పూజ, ప్రతి నెల 2 సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు అనే కార్యక్రమం ప్రారంభించుకున్నాం. వార్షిక దీక్ష, దీనిలో పాల్గొనే వారి గోత్రనామాలతో వార్షిక దీక్షా స్వీకారం జరిగింది. అప్పుడే ఆ కార్యక్రమం గురించి చెప్పినప్పుడే ఒక మాట చెప్పాం. ఈ సంవత్సరంలో మధ్య మధ్యలో వచ్చే విశేషమైన పర్వదినాలన్నింటిలో కూడా మీ భాగస్వామ్యం ఉంటుంది అని. ఆ క్రమంలో భాగంగా రేపు శ్రీరామనవమి నాడు
సీతారామ కళ్యాణం నిర్వహించబోతున్నాం. ఇది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ కూడా భాగస్వామ్యం ఉంటుంది దీనిలో. ఇక స్తోత్రంలోకి వెళ్దాం. శ్రీరామదుర్గ స్తోత్రంలోకి వెళ్దాం. ఓం అస్య శ్రీరామదుర్గ స్తోత్రమంత్రస్య విశ్వామిత్ర ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీరామో దేవత రామ్ బీజం నమశక్తి రామాయ కీలకం శ్రీ సీతారామ ప్రీత్యర్థే పాఠే వినియోగః. ఓం శ్రీరామో రక్షేన్మాం ప్రాచ్యాం రక్షేద్యాం యాతు లక్ష్మణః ప్రతీచ్యాం భరతో రక్షేదుదీత్యాం శత్రుమర్దనః ఐశాన్యాం జానకీ రక్షేదాగ్నేయాం రవినందనః విభీషణస్తు నైరుత్యాం వాయవ్యాం వాయునందనః ఊర్ధ్వం రక్షేన్మహావిష్ణుః మధ్యం పాతు నృకేసరీ అధస్తు వామనః పాతు సర్వతః పాతు కేశవः సర్వదా కపిసేనాద్యాః సర్వమర్కటనాయకాः చతుర్ద్వారం సదా రక్షేత్ చతుర్భిః కపిపుంగవైః. శ్రీరామాఖ్యం మహాదుర్గం విశ్వామిత్రకృతం శుభం యస్మరేద్భయకాలే తు సర్వశత్రువినాశనం. శ్రీరామాఖ్యం మహాదుర్గం విశ్వామిత్రకృతం శుభం యః పఠేద్భయకాలే తు సర్వశత్రువినాశనం. రామదుర్గం పఠేద్భక్త్యా సర్వోపద్రవనాశనం సర్వసంపత్ప్రదాం నృణాం సగచ్చేద్వైష్ణవం పదం. మరొక్కసారి వినండి. ఓం శ్రీరామో రక్షేన్మాం ప్రాచ్యాం రక్షేద్యాం యాతు లక్ష్మణః ప్రతీచ్యాం భరతో రక్షేదుదీచ్యాం శత్రుమర్దనః ఐశాన్యాం జానకీ రక్షేదాగ్నేయాం రవినందనః విభీషణస్తు నైరుత్యాం వాయవ్యాం వాయునందనః ఊర్ధ్వం రక్షేన్మహావిష్ణుః మధ్యం పాతు నృకేసరీ అధస్తు వామనః పాతు సర్వతః పాతు కేశవः సర్వదా కపిసేనాద్యాః సర్వమర్కటనాయకాः చతుర్ద్వారం సదా రక్షేత్ చతుర్భిః కపిపుంగవైః. శ్రీరామాఖ్యం మహాదుర్గం విశ్వామిత్రకృతం శుభం యః పఠేద్భయకాలే తు సర్వశత్రువినాశనం. రామదుర్గం పఠేద్భక్త్యా సర్వోపద్రవనాశనం సర్వసంపత్ప్రదం నృణాం సగచ్చేద్వైష్ణవం పదం. ఇది స్తోత్రం. ఈ స్తోత్రాన్ని మీరు సిద్ధి చేసుకోవాలంటే, అంటే ఇందాక చెప్పినట్టు 1008 సార్లు పారాయణ చేసి సిద్ధి చేసుకోవాలంటే దీనికి సంబంధించిన ఋషిన్యాసము, అంగన్యాసము, కరన్యాసము అన్నీ కూడా గురువు గారి నుంచి ఉపదేశం పొంది అప్పుడు ఆ 1008 సార్లు పారాయణ చేసి సిద్ధిముఖంగా పయనించవచ్చు. ఇతరులందరూ ఆ న్యాసాదుల యొక్క ఉపదేశం లేని వారందరూ శ్రీరామనవమి నాడు 108 సార్లు, ఆ తరువాత ప్రతిరోజు రోజుకి 3 సార్లు దీనిని పఠించడం వలన శ్రీరామ కృప లభిస్తుంది. శ్రీరామరక్ష జగద్రక్ష అన్నమాట మనం వింటున్నాం. శ్రీరాముడే స్వయంగా తన పరివారం అంతటితోటి మీ చుట్టూ ఒక కోటలాగా నిలిచే స్తోత్రం ఇది. వినియోగించుకోండి. స్వస్తి.